నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన అమెరికన్ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ఉన్న అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అన్యాయంగా కేసులు పెడుతూ సంవత్సరాల తరబడి వాళ్ళను కువైట్ చట్టాలను ఉపయోగించి జైళ్లలో ఉంచుతూ ఉన్నారని చెప్పి అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ యొక్క ఖైదీలను విడుదల చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా 6 అమెరికన్ ఖైదీలను కువైట్ ప్రభుత్వం విడుదల చేసింది. వాళ్ళు కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూయార్క్ వెళ్ళారు. అలాగే దీనికి సంబంధించి అమెరికన్ ప్రజలు మరియు కువైట్లోని కొంతమంది అమెరికన్ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతూ ఇరాకీ నియంత సద్దాం హుసేన్ దేశం పైన దండెత్తిన తర్వాత ఇరాకీ దళాలను కువైట్ దేశం నుంచి పంపించి వేయడానికి అమెరికా 1991 గల్ఫ్ యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్ దేశానికి అమెరికా సైనిక సహాయం చేస్తూ ఉందని చెప్పి దాదాపు ఇప్పటికి కూడా 13,500 మంది అమెరికన్ సైనికులు కువైట్లోని ఆర్జిఫన్ మరియు అలీ ఆల్ సలాం ఎయిర్ బేస్లో ఉన్నారని చెప్పేసి, కానీ చాలామంది అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్లను మాదక ద్రవ్యాల ఆరోపణలపైన కొన్ని సందర్భాలలో సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం నిర్బంధించింది. మద్యపానాన్ని నిషేధించే మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్న దేశంలో జైలులో ఉన్నప్పుడు తమ యొక్క వారిని అన్యాయంగా జైలులో పెట్టారని చెప్పేసి ఆ యొక్క కుటుంబాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరికొందరు కువైట్ పోలీసుల పైన మోసపూరిత ఆరోపణలు మరియు సాక్ష్యాలు తయారు చేశారని విమర్శించారు. యుఎస్ మరియు కువైట్ దేశం మధ్య రక్షణ సహకార ఒప్పందాలలో యుఎస్ దళాలు కేవలం అమెరికన్ చట్టాలకు లోబడి ఉంటాయని నిర్ధారించే నిబంధనలు కలిగి ఉండొచ్చు, అయినప్పటికీ అది కాంట్రాక్టర్లకు కలిగి ఉండదని చెప్పేసి, అలాగే బుధవారం మనం చూసుకుంటే అమెరికన్ల బృందాన్ని కువైట్ విడుదల చేసింది. ఇప్పటికి కూడా తమ యొక్క దేశ సైనికులు కువైట్లో ఉన్నారని చెప్పేసి, అలాగే కువైట్ దేశ చట్టాలు అమెరికన్ సైనికులకు వర్తించబడవు, ఎందుకంటే గాని అమెరికన్ చట్టాలకు లోబడి అమెరికన్ సైనికులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశాన్ని జైళ్లలో ఉన్న అమెరికన్ యొక్క కుటుంబ సభ్యులైతే విమర్శిస్తూ ఉన్నారు. అమెరికన్ దేశం కువైట్కు ఎంత చేసినా సరే కానీ మా వాళ్ళను అన్యాయంగా జైళ్లలో పెడుతూ ఉందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.